విజయ్ కుమార్ ఐఏఎస్ ఈ మాజీ అధికారి మొన్నటి వరకు జగన్ గారి వార్ రూమ్ మీటింగ్స్ లో ఒక మెంబర్. కీలక నిర్ణయాలకు ప్రత్యక్ష సాక్షి. ఈయనతో ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు జగన్ ఓటమికి ఐఏఎస్లే కారణమన్న పేర్ని నాని కేతిరెడ్డి చేసిన ఆరోపణలు ఒకసారి విందాం. సీఎంఓ నడపడంలో కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను నమ్ముతాను. అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం తీసుకెళ్ళకూడదు ఎట్టి పడితే. మేము మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా కానీ చెప్తే ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ధనంజయ రెడ్డికి చెప్పేవారు, చేసి అది ఇమీడియట్గా క్లియర్ చేయాలి. అక్కడ నుంచి మూవ్ అయిపోయారు. వైసీపీ ఓటమిలో నిజంగా ఐఏఎస్లదే ఎంతవరకు బాధ్యత? వైఎస్ఆర్సీపీ సీనియర్స్ వర్సెస్ ఐఏఎస్ల వార్లో విజయ్ కుమార్ వాదన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని అనుకుంటున్నారు? యాజ్ ఏ ఆఫీసర్గా మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒక ఆఫీసర్గా మోర్ దెన్ 30 years నేను పనిచేయడం. సో ఇప్పుడు నేను రెండు వైపులా చూశాను కోణానికి. మనది ప్రజాస్వామ్యం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో ప్రజాస్వామ్యంలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రాథమిక సూత్రాలు అనేటువంటి ఉంటాయి. అవి కనుక ఉల్లంఘన జరిగితే ఎవరు కూడా నిలబడలేరు. ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ ఉంది, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఈ విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని 76 సంవత్సరాలుగా అనుభవించడానికి అలవాటు పడినటువంటి ప్రజానీకంలో ప్రాథమిక స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తే ఏ మనిషి కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అదే జరిగిందంటారు ఇప్పుడు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, లేకపోతే మరొక భయంకరమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ లేనటువంటి దేశం కాదు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి భయం అనేటువంటిది ప్రజల్లో వచ్చింది. ఓకే, ఎప్పుడైతే భయం అనేది ఎంటర్ అయిందో, పిల్లినైనా కూడా మనం తలుపేసి కొడితే తిరగబడుతుంది. బట్ అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు భయపడినప్పుడు. నోరు విప్పడానికి భయపడేవాళ్ళు. నేను 2729 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. వేల గ్రామాల్లో లక్షల మంది జనాలను కలిశాను. ఎదురుగా వచ్చినప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల పరిగెత్తుకొచ్చి, సార్ అక్కడ నేను మాట్లాడానంటే నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత నా పరిస్థితి ఏమవుద్దో తెలియదు. అందుకు నేను 10 మందిలో చెప్పలేకపోయాను. బట్ ఇది నా సమస్య, ఈ విధంగా నేను సఫర్ అవుతున్నానని అనేక మంది వచ్చి చెప్పారు. ఆ రోజే నాకు అర్థమైపోయింది, వీళ్ళు ఏ విధంగా తన యొక్క ప్రతీకారం తీర్చుకుంటారు అని అంటే 4 గోడల మధ్య అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు. అది ఎప్పుడు తెర కట్టినప్పుడు బ్యాలెట్ యూనిట్ నొక్కుతారే అప్పుడు వాళ్ళు చూపిస్తారని ఆ రోజే అర్థమైంది. ఇప్పుడు మీరు పాదయాత్ర చేశారు కాబట్టి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన ఫీడ్బ్యాక్, నిజాయితీగా గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతూ ఉందనేది ఎవరు చెప్పలేకపోయారు సార్. ఆ స్పేస్ లేదా ఆయన దగ్గర, ఆ కంఫర్ట్ ఎవరికి లేదంటారా? డెఫినెట్గా ఉంది, కాకపోతే చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఎవరైనా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, జనాన్ని భయపెట్టడం వల్ల అమ్మ బాబోయ్ ఇతను మళ్ళీ వస్తే ఎట్లా, మళ్ళీ రాకూడదు ఇతను అనేటువంటి ఒక భయంతో వేసినటువంటి ఓటు వల్ల రిజల్ట్ పీక్కి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు 164 అనేది పీక్, ఇక అంతకంటే పీక్ వచ్చే అవకాశం లేదు. తర్వాత ఎప్పుడు వచ్చినా అంతకంటే తక్కువ రావాల్సింది, కానీ ఎక్కువ వచ్చే అవకాశం, బికాజ్ ఇట్ రీచ్డ్ ద పీక్. అది ఎప్పుడు వెళ్తుంది అంటే ఏదైనా ఒక భయంకరమైన ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడే అవుతుంది. అది ఈసారి నా అమ్మ బాబాయ్ వద్దు అని భయంతో జరిగింది. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, ఒక పక్క ఇంటెలిజెన్స్ ఉంది, ఇంకో పక్క ఈయన ఏర్పాటు చేసుకున్న సీఎం జగన్ గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఐపాక్ టీం ఉంది. ఇది కాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సపరేట్గా ఒక సర్వే చేయించడం అనేది చూశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు రియల్ పిక్చర్ ఇవ్వాలి కదా. అక్కడ నేను దగ్గరగా ఉండి చూశాను కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒక లీడర్ అన్నప్పుడు లీడర్ని అడ్మైర్ చేసేవాళ్ళు కానీ, లీడర్ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, నీ బాగు నేను చూడాలి, నీ మెప్పు కాదు నేను చూడాల్సింది. అతని చుట్టూ ఉన్నవాళ్ళు అతని మెప్పు కోసం ప్రయత్నం చేశారు తప్ప అతన్ని బాగుండాలని ప్రయత్నం చేయలేదు. అవునా సార్? అందువల్ల అక్కడ ఏం జరిగిందంటే, అతనికి ఏమి నచ్చుతుందో అది చెప్పారు కానీ ఏది నిజమో అది చెప్పలేదు. నిజం చెప్తే రియాక్ట్ అవుతాడు అతను. అయితే అతని రియాక్షన్కి వీళ్ళు భయపడ్డారు కానీ నిజం చెప్పి
ఆయనకి మంచి దారిలోకి నడిపించాలన్న ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే రియాక్ట్ అయితే నా స్థానంకి ఇబ్బంది కలుగుద్దా, లేకపోతే నాకు వచ్చేది ఎక్కడైనా తగ్గిపోద్దా, నా మీద ఇంప్రెషన్ పోద్దా అన్నటువంటి ఒక స్వార్థపరమైన ఆలోచనే చేశారు తప్ప, ఆ నిమిషంలో కోపడవచ్చు, బట్ నిజం గ్రహించిన తర్వాత ఎవరైనా రియలైజ్ అవుతారు కదా అన్న ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు. అందులో భాగంగా ప్రతిదీ కూడా రోజీ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. లేకపోతే ఇప్పుడు ఒక సామాన్య మనిషిగా తిరుగుతున్నప్పుడు అర్థమైనటువంటి విషయాలు ఎందుకు చెప్పలేదు? వేల మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని చెవిరెడ్డి గారు సర్వే చేయించారు. ఒక్కొక్క నియోజకవర్గం మీద 500 పేజీలు థీసిస్ ఇచ్చాడు ఆయన. ఆ థీసిస్లో గ్రామ స్థాయిలో ఏ నాయకుడు ఉన్నాడు, ఎవడు వ్యతిరేకంగా ఉన్నాడు, ఎవడు పాజిటివ్గా ఉన్నాడు, ఎవరిని ఎటు మార్చుకోవాలన్న స్థాయి వరకు తయారు చేశాడు అతను. అంత డీటెయిల్డ్ రిపోర్ట్స్ వాళ్ళు తయారు చేసుకుని కూడా నిజమైన రిపోర్ట్ ఆయన చుట్టూ పెట్టలేదు. చెవిరెడ్డి కూడా అని అనుకోవాలి ఈరోజు. అంతే. ఎందుకనంటే కంఫర్టబుల్గా గెలుస్తున్నాం అని ఆయన అన్ని చోట్ల మాట్లాడటం చూసాం కదా. అంటే దాని అర్థం ఏంటి? సరైన రిపోర్ట్ ఇవ్వలేదని కదా. గెలుస్తున్నాం అనేది జగన్ గారు బయటకు చెప్పడం ఒకటి, కానీ ఇంటర్నల్గా వచ్చినప్పుడు నాకు ఈ రిపోర్ట్స్ ఇలా వస్తున్నాయి అని చెప్పి ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు సార్. ఇప్పుడు నాకు తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చెప్పినట్టుగానే సర్వేలు చేశాడు. ఆ తర్వాత ఐపాక్ వాళ్ళు సర్వేలు చేయాలనుకుంటా, స్ట్రాటజీస్ ఒకటే చేశారు. ప్లస్ ట్రంప్ అవినాష్ వాళ్ళు కూడా ఒక టీం చేశారు. ప్లస్ ఇంకా ఇది కాకుండా ఇంకా కొంతమంది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళతో కూడా చేశారు. ఇవన్నీ ఏ రూట్ కూడా నిజాలు చెప్పే ప్రయత్నం చేయలేదు సార్. ఏ రూటు కూడా సిచ్యువేషను ఎంత డ్రాస్టిక్గా డిటీరియేట్ అయిపోతుంది అన్న పిక్చర్ ఇవ్వలేదు వాళ్ళు. ఏదో విధంగా గట్టెక్తాం, 95 నుంచి 100, 105 ఆ రేంజ్కి వచ్చేస్తాం, 120 దాకా రీచ్ అవుతాం అన్న పిక్చరే ఇచ్చుకుంటూ, అంటే టైట్గా ఉంది, టఫ్గా ఉంది, విల్ స్క్రేప్ త్రూ, విల్ డెఫినెట్లీ విల్ స్క్రేప్ త్రూ అనేటువంటి ఒక భావన ఇచ్చుకుంటూ వచ్చారు తప్ప మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా అన్న భావన వాళ్ళు చెప్పలేకపోయినా కూడా గెలుస్తాము ఏదో రకంగా అన్న భావన ఇచ్చుకుంటూ వచ్చారు. అది తప్పు కదా. సిచ్యువేషన్ డిటీరియేట్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి కదా వీళ్ళు చెప్పలేదు. ఇప్పుడు అంటే నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను అటెంప్ట్ చేశాను, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యేవారు. అవునా సార్? సీరియస్ అయ్యేవారు. సీరియస్ అయితే అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా తీసినప్పుడు ఈ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ కట్ అయిపోయినాయి. ఉదాహరణకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని, విదేశీ విద్య అని, ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఉండేవి. అవన్నీ లేనప్పుడు నేను ఒకరోజు వెళ్ళి ఈ విధంగా కమ్యూనిటీస్ అన్ని ఫీల్ అవుతున్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఇది మంచిది కాదు సార్, ఇవి మార్చాలి, రివైవ్ చేయాలని అడిగితే ఇప్పుడు మన వెల్ఫేర్ మీద ఎంత ఖర్చు పెట్టినా నీకు తెలుసు కదా, యూఆర్ ప్లానింగ్ సెక్రటరీ కదా అన్నాడు. అవును, 6,000 కోట్లు ఎస్సీలకి, 1,800 కోట్లు ఎస్టీలకి, ఇలా 20,000 కోట్లు ఇలా చేస్తున్నాం, బీసీలకి పెడుతున్నాం. మరి అంతకుముందు ఎప్పుడు 2,000 కోట్లు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నేను ఇస్తాను కదా అని అంటే ఓకే ఇచ్చారు, బాగుంది. ఉదాహరణకి 20 కోట్లు విదేశీ విద్యకు అవుద్ది, లేకపోతే ఒక 5 కోట్లు బెస్ట్ బాయ్ స్కూల్ అవుద్ది. 6,000 ఇచ్చిన వాళ్ళకి 20 కోట్లు ఎక్కువేం కాదు కదా, అన్నిచ్చి ఇది ఎందుకు మానేయాలి, ఇది మానేయకూడదు కదా అనేసి నేను మన స్కూల్స్ నాడు నేడు ఇంప్రూవ్ చేస్తున్నాం కదా, అన్ని స్కూల్స్ బెస్ట్ స్కూల్సే కదా, మళ్ళీ ఇంకో బెస్ట్ స్కూల్ ఏంటి అనేటువంటి వాదన ఆయన తెచ్చారు. ఆ స్థాయికి వచ్చినప్పుడు కావాలంటే అది ఆపుదాం, ఇప్పుడే కదా మనం మొదలు పెట్టాం, దీనికి 5 సంవత్సరాలు పడుతుంది, నువ్వు అదో అపోజిషన్ లీడర్లో మాట్లాడుతున్నావే అన్నారు. నేను అపోజిషన్ లీడర్లాగా మాట్లాడలేదు సార్, పబ్లిక్లో కమ్యూనిటీస్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తున్నాను. అది మీరు అర్థం చేసుకుని మార్చారనుకో, ఇప్పుడు 6,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి 200 కోట్లు పెద్ద ఎక్కువేం కాదు, కానీ అంత అపవాదం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఇది ఆలోచించండి అని నేను చెప్తున్నాను. ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పాను. హీ రియలైజ్డ్. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా ఎగిరారు, బట్ రియలైజ్ అయ్యారు, మళ్ళీ స్కీమ్స్ అని పెట్టారు. సార్ నాకు ఇక్కడ సారీ ఫర్ డిస్టర్బెన్స్, మీరు ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు ఇన్నోవా కారు ప్రతి చదువుకున్న వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి మీకు స్కీమ్ తీసుకొచ్చారు కదా, అదే ఎన్ఎస్డిసి, ఎన్ఎస్ఎఫ్డిసి.
మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ ప్లానింగ్లోనే ఒక కీలకమైన సెక్రటరీ పోస్ట్లో ఉన్నప్పుడు అవి అటువంటి స్కీమ్స్ని మళ్ళీ మీరు చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు సీఎం ఉన్నారు, అప్పుడు మేము సోషల్ వెల్ఫేర్లో పనిచేసేవాళ్ళం. అవును, అంటే ఒంగోలు కలెక్టర్ తర్వాత కదండి అది? ఎస్, కలెక్టర్ తర్వాత. అప్పుడు రావత్ గారు సెక్రటరీ ఉంటే వెల్ఫేర్ అన్ని కలిపి వారు రివ్యూ చేసేవారు సీఎంగా. అప్పుడు రావత్ గారికి ఏం చెప్పారంటే అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ మనం ఒక గొడుగు కింద తెద్దాం, ఇంటిగ్రేట్ చేయండి, మీరు లీడ్ తీసుకోండి అని చెప్పారు రావత్ గారికి మాకు. అప్పుడు నేను ఈ స్కీమ్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసి ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి అక్కడ ఫైనాన్స్ కార్పొరేషన్తో మాట్లాడి అడిషనల్గా అక్కడి నుంచి ఒక లోన్ తెప్పించాను, అంటే బ్యాంక్తో సంబంధం లేకుండా తెచ్చి 20 lakhs తోటి ఇన్నోవా స్కీమ్ డిజైన్ చేశాను. చేసి అప్పుడు చంద్రబాబు గారికి చూపిస్తే వారు ఏమన్నారంటే, ఫస్ట్ ఒక్కడికి 20 లక్షలు ఇస్తానంటున్నావు, మనం 1,00,000 రూపాయలు చొప్పున 20 మందికి ఇస్తే 20 మందిని కవర్ చేయొచ్చు, నువ్వు ఒక్కడికి 20 ఇస్తావేంటి అనేసి అడిగారు. యాక్చువల్గా హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్సెస్, ఆయన ఆర్థిక లావాదేవీలు చిటికలో పట్టేయగలరు, మంచి ఫైనాన్షియల్ బ్రెయిన్ అయింది. అప్పుడు నేనేమన్నానంటే, సార్ ఇప్పుడు మీరు పదే ఏం చెప్పారంటే ప్రతి కుటుంబానికి నెలకి 10,000 ఆదాయం వచ్చే విధంగా నేను కార్యక్రమాలు ఇస్తానని చెప్పారు. 1,00,000 రూపాయలు కుటుంబానికి ఇస్తే 20 మందిని కవర్ చేయొచ్చు మనం 20 లక్షలతో, కానీ 10,000 ఆదాయం రాదు. బట్ మీరు ఇచ్చిన ప్రామిస్ 10,000 కదా, 10,000 రావాలంటే 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి, అందుకే ఈ స్కీమ్ ఇచ్చాను అన్న. ఈ లైక్ డేట్ ఓకే పెడదాం అన్నాడు. అలా స్టార్ట్ చేసి ఎస్సీ నుంచి ఎస్టీకి, ఎస్టీ నుంచి కాపు కార్పొరేషన్, కాపు నుంచి బీసీ, బీసీ నుంచి బ్రాహ్మణ, అట్లా అన్ని కార్పొరేషన్స్కి విస్తరింపజేశాం. ఈరోజు వాళ్ళ ఎజెండాలో మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం, ఇన్నోవాలు ఇచ్చాం, చేయగలిగాం అని చెప్పుకునే అవకాశం ఎలా వచ్చిందంటే ఆ రోజు నేను తయారు చేసిన స్కీమ్ అది. సో అట్లా అలాంటి పరిస్థితి అక్కడ ఉండేది. బట్ ఇక్కడ ఎందుకు లేదనంటే నేను మేనిఫెస్టోలో ఏం చెప్పానో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాను కదా, కొత్తగా చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ డబ్బు ఉంది అనేటువంటిది ప్రశ్న అరైజ్ అయింది. అందువల్ల మనం ఎంత చెప్పినా కూడా ఆ మేనిఫెస్టో పరిధి దాటి ఆయన బయటకు రాలేకపోయాడు. సార్ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది సార్ మొత్తానికి? నేను జస్ట్ ఊరికని రాసుకుంటాను, అంటే బడ్జెట్ ఎంత 2 lakhs crores కదా సార్ ఇప్పుడు ఇయర్లీ బడ్జెట్ 2 లక్షల కోట్లు. ఒకసారి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం సార్ ఎంత మొత్తం స్టేట్ బడ్జెట్ ఎంత, వెల్ఫేర్కి ఎంత అవుతుంది? ఇప్పుడు బ్రాడ్గా మనం చూస్తే ట్యాక్సెస్ రెవెన్యూ మనకి 86,000 కోట్లు వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7,600 కోట్లు వస్తుంది. సెంటర్ నుంచి పలు రూపాల్లో ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, లేకపోతే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎన్ఆర్ఈజిఎస్ లాంటివి కానీ, ఇట్లా అన్నీ కలుపుకుంటే ఒక 80,400 కోట్లు వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఎవ్రీ ఇయర్ 1,74,000 crores ఇన్కమ్ కింద వస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఆన్ యావరేజ్ 50,000 crores అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులతో కలిపి 2,24,000 కోట్లు మనకి బడ్జెట్ కింద చూపించడం జరిగింది. 23-24 తీసుకుంటే ఈ రకమైన ఫిగర్స్ తోటి మన స్టేట్ ప్రొజెక్ట్ చేశారు. దీనిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్, పెన్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని పెట్టారు, డీబీటీ. ఇవి కాకుండా లోన్స్ మనం తీసుకున్న రీపేమెంట్స్, డెట్ సర్వీసింగ్ అంటాం. సో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 రకాలు ఉంటాయి. సో దీనిలో 2.11 lakh crores రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీనిలో ప్రధానంగా శాలరీస్కి సంబంధించి 63,600 కోట్లు, పెన్షన్స్కి 2, ఓవరాల్గా 86,000 కోట్లు ఓన్లీ శాలరీస్, పెన్షన్స్కి వెళ్ళిపోతుంది, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ తర్వాత డీబీటీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ చెప్పుకున్న దానిలో 50,000 కోట్లు దానికి వెళుతూ ఉంటే, తీసుకున్న లోన్స్, రీపేమెంటు, అలాగే దాని కట్టి ఇంట్రెస్ట్లు 60,000 కోట్లు. ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు 1,96,000 కోట్లు ఓన్లీ వీటికి వెళుతూ ఉంది. ఇక మిగిలిన 15,000 కోట్లు అదర్ ఎక్స్పెండిచర్, అంటే రెంట్స్ అని, వెహికల్స్ అని, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అని, ఇవన్నీ కూడా 15,000 కోట్లు తీసుకుంటే మొత్తం 2.11 ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,000 కోట్లు చూపించారు, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ కానీ, అదర్ అసెట్స్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ. కానీ రియల్గా ఖర్చు పెట్టింది 6,000 కూడా లేదు అందులో.
అదొక ఆస్పెక్ట్ అయితే అక్కడికి మనకి ఇంచుమించు ఒక 10,000 కోట్లు డెఫిసిట్ కింద చూపించడం జరిగింది. 224కి 234కి డిఫరెన్స్ రెవెన్యూ డెఫిసిట్ చూపించారు. కానీ రియల్గా జరిగింది ఏంటంటే 2018-19కి 9.18 lakh crores అప్పు ఉంది మన ఏపీ గవర్నమెంట్లో. అదే 23-24 వచ్చేటప్పటికి 14.58 కోట్లు. సో అంటే ఈ 5 yearsలో ఇంచుమించు 5 లక్షల కోట్లు అప్పు తీసుకోవడం అనేటువంటిది మనం క్లియర్. ఎవ్రీ ఇయర్ ఈ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి 5 లక్షల కోట్లు తీసుకున్నారంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 5 సంవత్సరాలు కదా 80,000 నుంచి 90,000 కోట్లు తీసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ మీకు 50,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు తీసుకుందాం అనుకుంటున్నారు. 50,000 కోట్లు అనుకుంటే 2,50,000 కోట్లు అవి 5 yearsకి. బట్ ఇక్కడ 4 లక్షల పైచిలు కోట్లు వచ్చింది. అవును, 5 లక్షలు సుమారు 5 లక్షల కోట్లు వచ్చింది ఇక్కడ. అదేంటి సార్ అది? ఇది 50,000 కోట్లు బడ్జెట్లో ప్రొజెక్షన్. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఎక్కువైపోయింది. అందువల్ల ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఉన్న డబ్బుని అంత మామూలుగా మనం ముంతల్లో దాచిని అక్కడ దాచిని అన్ని ఊడ్చి తీసుకుని ఏం చేశారనంటే ఆ డబ్బుని డీబీటీకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మనం బడ్జెట్లో చూపించినా కూడా దాన్ని స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళారు. ఎందువల్ల అంటే డీబీటీకి మేజర్ షేర్ వెళ్ళిపోవడం, అంటే హైయెస్ట్ షేర్ శాలరీస్కి వెళ్ళింది, ఆ తర్వాత డీబీటీకి వెళ్ళింది. ఇప్పుడు 60,000 కోట్లలో 17,000 కోట్లు లోన్ రీపేమెంట్ ఉండేది, ఇన్స్టాల్మెంట్స్ ఉండేవి. మిగిలినది వడ్డీలు కట్టేవాళ్ళు తీసుకున్న లోన్కి. అది లోన్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వడ్డీ కూడా పెరుగుతూ వచ్చింది. ఓకే. సో అందువల్ల ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు 60,000 కోట్లు పర్ ఇయర్ అంటే బ్రాడ్ ఫిగర్స్ కనుక మనం తీసుకుంటే 86,000 కోట్లు జీతాలకి, 50,000 కోట్లు డీబీటీకి, 60,000 కోట్లు డెట్ సర్వీసింగ్కి. అక్కడికే నీకు 1,96,000 అంటే నియర్లీ 2 lakh crores దానికే అయిపోతుంది. అసలు మనకు వచ్చే ఇన్కమ్ 174. అక్కడే నీకు 25 lakh crores 25,000 crores డెఫిసిట్ కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ చేయగలుగుతావు? కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేయగలుగుతాం? కొత్తగా సంపదను ఎలా సృష్టించగలుగుతాం? అది ఒక ప్రాబ్లం. అయితే ఖచ్చితంగా అప్పు తీసుకోవడం అనేది జరిగితేనే మనకి ఏదైనా వెసులుబాటు అనేది ఉంటుంది. అదేవిధంగా అప్పుతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, మేజర్గా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్స్ ఇలాంటివి ఇన్కమ్ జనరేట్ అవుతాయి, ట్యాక్సెస్ జనరేట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. మనకు 2 రూపాల్లో మనకి సంపద రావడానికి అవకాశం. ఒకటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, 2 సెంటర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఈ 2 జరిగితే ఎంప్లాయ్మెంట్, ట్యాక్స్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. 5 years రాలేదు సార్ అది. అసలు నీకు అక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది కదా. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణకి వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ దాకా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు సార్ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇక్కడ? ఇక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒకటే ఎక్కడ ఏమి జరుగుద్ది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత లేకపోవడం, ఏది ఎక్కడ ఉంటుంది ఎక్కడికి పోతుంది అనేటువంటి దాని మీద క్లారిటీ లేకపోవడం, క్యాపిటల్ ఇష్యూ కూడా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుందో లేక అక్కడికి వెళ్ళిపోద్దు, అక్కడ ఉంటుందో ఇక్కడికి వెళ్ళిపోద్దు అనేటువంటి ఒక అనిశ్చితి. ఈ అనిశ్చితిలో ఎవరో కూడా ధైర్యం చేయలేకపోయారు. ఉదాహరణకి 5 years బ్యాక్ ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవి కూడా లాస్ట్ 5 yearsలో సైలెంట్గా ఉన్నారు కదా, ఫ్లరిష్ అవ్వలేదు కదా. సో దాంతో సార్ ఇక్కడ CII మీటింగ్స్ పెట్టి చాలామంది అదాని వాళ్ళు, అంబానీలు వచ్చారు కదా సార్, వాళ్ళు ఏం ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ మీటింగ్స్ అప్పుడు చాలా ప్రామిస్లు, ప్లెడ్జ్లు ఉంటాయి. వాళ్ళు ప్లెడ్జ్ చేస్తారు, MOUలు సైన్ చేస్తారు. రియాలిటీకి వచ్చేటప్పటికి ఎవరు గత 5 సంవత్సరాలు అదే జరిగింది, ఈ 5 సంవత్సరాలు కూడా అదే జరిగింది. ఎందుకు సార్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు జనాన్ని చూపించడానికి? అంతేనా? ప్రొజెక్ట్ చేయడానికి పనికి వస్తున్నాయి, కానీ దాన్ని పర్స్యూ చేసి
రియలైజ్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అది జరగట్లేదు. అవి జరగలేదు. అందువల్లే మనకు రాలేదు. ఈరోజు మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి సర్వీస్ సెక్టర్ ఇంక్రీజ్ కావాలి. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. సో మనకి మేజర్ షేరు అగ్రికల్చర్ నుంచే వస్తుంది ఇన్కమ్. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ పెరుగుతాయో అప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం సార్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సూపర్ 6 అని కొన్ని హామీలు ఇచ్చింది. డెవలప్మెంట్ సంబంధించింది క్యాపిటల్ అద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్పింది. కానీ సాధ్యమవుతుందా సార్ ఇవన్నీ? అదే ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి అని అంటే నీకు 50,000 crores డెట్లో చేస్తూ వచ్చారు, డీబీటీ కింద ఇవ్వటం మొదలు పెట్టారు. ఇప్పుడు దీనిలో ఈ గవర్నమెంట్ ఏది మానేయగలదు? ఈ 60,000 కోట్లని ఏం చేయలేరు. ఇది ఇంకా పెరుగుద్ది మళ్ళీ, ఎందుకంటే నిన్నగా మనం కూడా అప్పు తెచ్చారు. ఈ 86,000 కోట్లు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది కూడా పెరుగుద్ది. ఇంక్రిమెంట్స్ పెరుగుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొలది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా డిఏలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా ఇది పెరిగేదే, ఇది పెరిగేదే. 50,000 కోట్లు సంవత్సరానికి డీబీటీ ద్వారా ఇస్తేనే ఒక్క రోడ్డు వర్క్ చేయలేని పరిస్థితిలో ఆ గవర్నమెంట్ ఉండిపోయింది. నీకు అంత ఇన్కమ్ లేదు. సెంటర్ నుంచి ఏమైనా ఫండ్స్ రావడం, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ట్యాక్సెస్ పెరగడం, అలా ఇన్కమ్ రాష్ట్రానికి పెరిగితే తప్ప కొత్త ప్రోగ్రామ్స్ ఏమీ చేయలేదు. వాస్తవంగా ఇప్పుడు గతంలో ఉన్న ప్రోగ్రామ్స్ అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే ఈ గవర్నమెంట్ 2, 3, 4 కూడా ఇస్తామని చెప్పారు. అలా ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళే అవకాశం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గనక నువ్వు పెంచకపోతే సంపద పెరిగే అవకాశం లేదు. ఇరిగేషన్ డెవలప్ చేయాలి, నీరు ఇవ్వాలి, పంటలు పండించాలి. అప్పుడు వాళ్ళు 23,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు వీళ్ళు పెంచుతారు. బడ్జెట్లో పెంచడం కాదు, ఎక్స్పెండిచర్లో పెరగాలి. ఆ విధంగా పెరగాలంటే నీకు సోర్స్ కావాలి. సోర్స్ కావాలంటే మనం అప్పులు చేయాలి. లాస్ట్ టైం 23,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు, రియల్కి వచ్చినప్పుడు 6,000 కోట్లు 6,000 కోట్లు అయింది. అందువల్ల నీకు ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఒక ఇరిగేషన్ వర్క్ లేదు. సో ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు గత సీఎం గారు కూడా ఈ విషయాలు తెలియకేం కాదు. అంకిల్లో ఆయన కూడా చాలా స్ట్రాంగ్. ఎవరు? మన చంద్రబాబు గారి లాగా జగన్ గారు కూడా నెంబర్స్లో ఈజ్ వెరీ స్ట్రాంగ్. చిటికలో పట్టేస్తారు. అయితే ఇప్పుడు మనం మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ కమిట్మెంట్ నుంచి మనం విత్డ్రా కాలేము. డెవలప్మెంట్ జరగడం లేదన్న విషయం అతనికి తెలుసు, కానీ చేయటానికి స్కోప్ లేదు, అక్కడ డబ్బు లేదు, సోర్స్ లేదు. అప్పటికే చాలా కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్నారు, ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. ఎన్ని రకాలుగా లోన్లు తీసుకోవచ్చు, అన్ని రకాలుగా లోన్లు తీసుకున్నారు. కానీ 1924-23లో సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రిలేషన్ బాగుండేది కదా సార్ వైఎస్ఆర్సీపీకి. అంటే డైరెక్ట్గా మనం భాగస్వామ్యం కాకపోయినా కూడా గుడ్ రిలేషన్ ఉండేది కదా. అట్నుంచి ఏం తీసుకురాలేకపోయారు సార్? ఇప్పుడు సెంటర్ నుంచి మనకి 80,000 crores వస్తున్నాయని చెప్పాను కదా నేను. సో ఇక్కడ మనకి పరిమితులు ఉన్నాయి. ఏ విధంగానంటే, ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో 60% వాళ్ళు ఇస్తారు, 40% మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ట్యాక్సెస్ డివల్యూషన్ని కూడా ఒక స్థాయిని మించి ఇవ్వడానికి అవకాశం లేదు. ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఒక స్పెషల్ ప్రొవిజన్స్ క్రియేట్ చేశారు. అక్కడ పర్సంటేజ్ లిమిటెడ్, ఇప్పుడు 52% మించి ఇవ్వడానికి లేదని అంటే దాన్ని మించి ఇవ్వడానికి అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. అలాంటి ఇవ్వాలంటే స్పెషల్ స్టేటస్ కానీ, ఫస్ట్ స్పెషల్ స్టేటస్ ఇస్తే ఈ ట్యాక్సెస్ డివల్యూషన్ ఇంక్రీజ్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా సెంట్రల్ స్పాన్సర్ 1680 చేయొచ్చు. కానీ 90-10 కదా అది. అదే స్పెషల్ స్టేటస్ ఇస్తే ఈ పర్సంటేజ్లు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సెంటర్ నుంచి వచ్చేవి లిమిటేషన్స్ పెంచడానికి అవకాశం ఉంది. లేదా ఏదైనా ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ అయినా ఇవ్వాలి. ఈ రెండూ జరగలేదు మనకి. జరగనప్పుడు ఉన్నటువంటి లిమిట్స్ దాటి ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ గవర్నమెంట్, కూటమి అంత భాగస్వామ్యం పనిచేస్తున్నది ఎన్డీఏలో. ఇప్పుడు అనుకుంటే ఏం చేయొచ్చు సార్? ఇప్పుడు కూడా మనకి 42% ఈ డివల్యూషన్స్ లిమిటేషన్ ఉంది, అది దాటి ఇచ్చేదానికి లేదు. అందువల్ల వారు అనుకుంటే ఏం చేయగలుగుతారు? స్పెషల్ స్టేటస్ ఇవ్వగలుగుతారు. అది సాధ్యం కాదంటున్నారు కదా. అది సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. కానీ వీళ్ళు అడగడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు. బట్ స్పెషల్ కేటగిరీ స్టాటస్ రావాలంటే ఏదో హిల్ ఏరియా కొంతవరకు ఉండాలి, ఇవన్నీ
ఏదైతే కేటగిరీ ఉందో దాని కింద మనకి రాదు కాబట్టి మనం ఇవ్వలేకపోతున్నాము అన్నారు. కానీ నాకు ఇక్కడ ప్రశ్న ఉంది, పాండిచేరికి ఇచ్చారు ఈ మధ్య. ఇప్పుడు అది ఒక నేరేటివ్ని బిల్డ్ చేశారు. అంటే రియలిస్టిక్గా మాట్లాడితే హిల్ ఏరియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నదంతా నిజమే. అది ఒకప్పుడు ఉన్నటువంటి డెఫినేషన్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా నీతి ఆయోగ్ అంతకుముందున్న ప్లానింగ్ కమిషన్ ఇవ్వవద్దు అని కానీ ఇవ్వడానికి వీల్లేదని కానీ ఎక్కడ చెప్పింది లేదు, రాతపూర్వకంగా ఇచ్చింది లేదు. గవర్నమెంట్ పార్లమెంటులో ఒక డిస్కషన్ చేసి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రామిస్ ఇచ్చిన తర్వాత దాన్ని లా రూపంలో తేవాలి కదా. తేవడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తేలేదు అంతే. బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి అని అనుకోలేదు కాబట్టి ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చిండేవాడు. లేదా కాంపెన్సేట్ చేసొచ్చు కదా. అప్పుడు మీకు బీహార్ ఎలక్షన్ అప్పుడు 2 లక్షల కోట్లు ప్రకటించారు, యూపీ ఎలక్షన్ అప్పుడు 4 లక్షల కోట్లు ప్రకటించారు, కర్ణాటకకు ప్రకటించారు. అలా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ప్రకటించలేదు ఒక 2 లక్షల కోట్లు? సో బీజేపీ నిజంగా చేయాలి అనుకుంటే అది సాధ్యమయ్యేది. ఆ రకమైనటువంటి వెసులుబాటు ఇప్పుడు ఇస్తే ఈయన ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు చెప్తున్నట్టు ఏమైనా సృష్టించడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదంటే ఖచ్చితంగా వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు మధ్యలో ఆపేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు టెన్షన్ పెంచారు, 17,000 కోట్లు భారం పెరిగింది. ఆల్రెడీ నేను చెప్పిన దానికి ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చెప్పినవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం లేదు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్లెస్ కొత్త ఫండ్స్, కొత్త ఇన్ఫ్లో అనేటువంటిది కొత్తగా తీసుకురాగలిగితే. అఫ్ కోర్స్ ఆయనకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అక్కడ, ఆ రకమైన ప్రయత్నం అయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. బట్ ఫుల్ఫిల్ అవుతా లేదనే దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు కొత్త క్యాపిటల్ కోసం డబ్బులు ఇవ్వరా సార్ సెంట్రల్ గవర్నమెంట్? ఆ ప్రొవిజన్ లేదా? ఉంది. అంటే అప్పుడు చేసినటువంటి చట్టంలో ఇవ్వాలనేటువంటిది ఉంది. ఎంత అంటే అది ఇయర్లీ, అప్పుడు లాస్ట్ టైం 1000 crores ఇచ్చారు. ఆ తర్వాత ఫర్దర్గా ఏమి ఇవ్వలేదు. అప్పుడు యాక్చువల్గా బుండేల్ఖండ్ ప్యాకేజీ లాంటిది ఇవ్వాలి అని. బుండేల్ఖండ్ ప్రాజెక్ట్ అది ఎక్కడ వెనుకబడిన ప్రాంతాల కోసం కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమ కోసం 7 జిల్లాలు, 7 జిల్లాల కోసం 7 జిల్లాలు ప్రకాశం పార్టీ ఇవ్వాలని అప్పుడు వచ్చింది. 22,500 కోట్లు ప్రతిపాదనలు పంపించాం మనం అప్పుడు. కానీ 50 కోట్లు లెక్కన ఇచ్చారు డిస్టిక్ వీళ్ళు, 1750 కోట్లు ఇచ్చారు. అవును, అంటే 50 కోట్లు లెక్కన 50 కోట్లు చొప్పున ఇచ్చారు. అంటే 3 దఫాలు ఇచ్చారు, 350, 350 ఇచ్చారు. సో అది వస్తే ఆ ప్రాంతానికి, అదేవిధంగా క్యాపిటల్ డెవలప్మెంట్కి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెసులుబాటు కూడా అడిగారు. జిఎస్టీ ఇప్పుడు ల్యాండ్ మానిటైజేషన్ మీద క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద వెసులుబాటు కావాలని కూడా అడిగారు. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటే కొంత బ్రీదింగ్ స్పేస్ వస్తుంది. ఇప్పుడైతే ఊపిరాడే పరిస్థితి లేదు, సఫోకేషన్లో ఉంది గవర్నమెంట్. బ్రీదింగ్ స్పేస్ రావాలంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ రావాలి. ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ వచ్చే పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ లేదు. అందువల్ల వాళ్ళు మేనిఫెస్టో చెప్పినవన్నీ జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు, అన్లెస్ దేర్ ఇస్ ఏ బ్రీదింగ్ స్పేస్. సో ఇంకోటి, ఇప్పుడు జగన్ గారికి ఎమ్మెల్యే ఎంపీలకు మంత్రులకు ఒక గోడలాగా నిలబడిపోయారు ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కదా, అది ఏంటి నిజమా? అది అలాగా? ఇప్పుడు నేను మొదటే చెప్పాను ఎందుకు ఈ గవర్నమెంట్ అంత దారుణంగా ఓడిపోయింది అని అంటే, చివరికి మట్టిని కూడా అమ్మినటువంటి పరిస్థితి. నేను రాజానగరం సైడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు, ఎక్కడ మండపేట నుంచి రాజమండ్రి ఈ ఏరియా తిరుగు మట్టిని అమ్మి కోట్లు సంపాదించేశారు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అని. అలాగే ఇటు సచివేట్ సైడ్ అక్కడ తిరుగుతుంటే అక్కడ ఇసుకను కానీ చెట్లను కానీ అమ్మేసేసి ప్రతి రిసోర్స్ని కూడా అమ్మడం, అరాచకంగా చేయటం, దానికి భయపడిపోయారు. ఈ క్షేత్రస్థాయిలో ఎన్నికైనటువంటి ప్రతినిధులు కానీ వాళ్ళ అనుచరులు కానీ చేసిన అరాచకత్వం మొత్తం కూడా లీడర్ మీద రిఫ్లెక్ట్ అయింది. సో న్యాచురల్గా భయపడిపోయారు. ఇప్పుడు నోరు విప్పి మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎవరు ఒప్పుకుంటారు? 76 సంవత్సరాలు అనుభవించిన ప్రజాస్వామ్యాన్ని, అది ప్రధానమైన కారణం. అది ఎవరు గుర్తించడం లేదు. ఇక దానికి యాడాన్స్, శాండ్ పాలసీ కావచ్చు, లిక్కర్ పాలసీ కావచ్చు, రోడ్స్ వేయకపోవడం కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాడాన్స్. ఒకదానికొకటి యాడ్ అయిపోయింది. ఈవెన్ ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడటం, ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు యాడ్ అయినాయి తప్ప. ధనంజయ రెడ్డి ఎందుకు ఎక్కువ కారణం చేస్తున్నారు? అక్కడ ధనంజయ్ మీద ఓవర్ డిపెండెన్సీ అనేది నేను చూసినటువంటిది నిజమే. అంటే అక్కడ ఏం జరిగిందంటే, సాధారణంగా నాయకుడు అన్న తర్వాత ఎవరో ఒక నలుగురిని నమ్మాలి, మనం నమ్మి మనం పనిచేస్తాం.
సో ఆ నమ్మకం అన్నది ఎక్కువ మంది ఉంటే అది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండేది. తక్కువ మంది అవడం వల్ల ప్రతి పని అతనికే ఇవ్వడం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే వచ్చారు, ఒక ప్రాజెక్ట్ గురించి అడిగారు, 5 కోట్లు 10 కోట్లు, అతను శాంక్షన్ చేయండి అని రాసి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి పుటప్ అని ఇవ్వమని ఇచ్చేవాడు. అది ధనంజయ దగ్గరికి వెళ్ళేది. ధనంజయ దగ్గరికి వెళ్ళింది అని అంటే ఆ కాగితం అక్కడ ఇంప్రెషన్ ఏంటంటే గనిలో పడిపోయినట్టే. అంటే మైన్ అంటే ఒక 100 అడుగులు 200 అడుగులు తవ్వేసి ఉంటుంది. ఆ 100 అడుగుల కింద గుంతలా ఉన్న దానిలో పడిపోతే ఆ కాగితం ఎప్పుడు ఎరుకోవాలి, ఎప్పుడు వెలుగు తీయాలి, తవ్వకాల నుంచి వెలుగు తీయాలి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అదేంటి, అది ధనంజయ రెడ్డి కొంచెం అహంకారం అంటారా లేకపోతే ఓవర్లోడెడ్ అంటారా? అది యాటిట్యూడ్ అన్నది ఒక పక్కన పెడితే ఒక మనిషి అన్ని పనులు చేయలేడండి. టూ మెనీ థింగ్స్ ఇచ్చేస్తే ఎలా చేయగలుగుతాడు అతనైనా కూడా ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయన్న విషయం అతనికి కూడా తెలుసు. ఇప్పుడు నువ్వేంటంటే మ్యాగ్నానిమస్గా బీయింగ్ ఎ కింగ్, ప్రజలు అడిగిన ప్రతిదానికి ఇది ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా నువ్వు అనొచ్చు. కానీ అక్కడ రిసోర్స్ ఎంత ఉందనేది చూసుకుని కదా చేయాల్సిన వాళ్ళు చేయాలి. అలాంటి బేరీజు వేసుకునే క్రమంలో చేసే పరిస్థితి లేక కొన్ని ఇవ్వకపోవడం, యాటిట్యూడ్నల్గా నచ్చింది ఇచ్చి నచ్చింది ఇవ్వకపోవడం అనేటువంటిది కొంత జరగటం, ఇలా పలు కారణాల వల్ల అక్కడికి వెళ్ళిపోయిన కాగితం ముందుకు పోకపోవడం జరిగింది. ఇప్పుడు కార్యకర్తలు కానీ కాంట్రాక్టర్లు కానీ రెడ్లు కొంతమంది వర్క్ వాళ్ళ సంబంధించిన బిల్స్ అన్ని ఆపేశారు కదా సార్. అది దాన్ని ఏంటి అసలు, దీన్ని దేని కింద తీసుకొస్తారు? ఈ టేబుల్లో ఆ టేబుల్ కింద తీసుకొస్తారు. బిల్స్ ఆపడం అన్నది డబ్బులు లేక ఆపాడు, ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. అది నువ్వు సపోజ్ ఆ బిల్స్ ఇస్తే నువ్వు డీబీటీ బటన్ నొక్కలేవు, నువ్వు బటన్ నొక్కపోతే ఫెయిల్ అయిపోతావు. అదేదో పులి స్వారీ అంటాం కదా, పులి మీద ఎక్కిన తర్వాత స్వారీ చేసే తీరాలి. ఇప్పుడు స్వారీ చేయకుండా ఉండలేవు, అలాగని కిందకి దిగితే పులిని చంపేస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈయన పులి అనుకుంటే ఇప్పుడు ఆయన తినింది ఎవరు? కార్యకర్తలకు. పాప రెడ్లు అమాయకంగా వాళ్ళు కొంతమంది 5 కోట్లు 4 కోట్లు పెట్టి పనిచేసిన వాళ్ళు బిల్స్ ఆగిపోయి అటు ఇటు బిల్స్ చేయించుకోలేక అలాంటి కష్టపడే వాళ్ళు అందరూ అన్యాయం అయిపోయినట్టుగా లెక్క. ఖచ్చితంగా అన్యాయం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఒక విజన్ని పెట్టుకోవాలి. మినిమం 10% ఆఫ్ ఓట్ ఏ పార్టీకి అయితే వస్తుందో అండ్ అబవ్ హైయెస్ట్ వచ్చిన వాడికి అపోజిషన్ ఇవ్వాలనేటువంటి అమెండ్మెంట్ తేవాలి. ఉదాహరణకి మన రాష్ట్రం తీసుకోండి, ఈరోజు 39.36% వైసీపీకి వచ్చింది. 1,30,00,000 పైన ఓట్లు వచ్చినాయి. కానీ 10% లేదు కాబట్టి అపోజిషన్ లీడర్ 50 సంవత్సరాలు ఇంచుమించుగా ఒక సామాజిక వర్గం అంటే రెడ్ల నుంచి ముఖ్యమంత్రులు అవటం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, మరొక 20 సంవత్సరాల పైనే కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అవటం, ఇదంతా జరిగింది. వెనుకబడినటువంటి వర్గాలు అంటే 4% ఉన్నటువంటి కమ్మాసు, అలాగే 6% ఉన్నటువంటి రెడ్డీసు 76 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలారు. అంటే కమ్మ రెడ్డి కామ్రేడ్స్ వీళ్ళేనా రాజ్యాన్ని ఏలేది? వీళ్ళైనా ఎప్పుడు పరిపాలన చేసేది? వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, వెనుకబడినటువంటి వర్గాలు కులాలు 80% ఉండి కూడా మనం ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాం? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత అయినా మనం రెడ్లు గెలిపించామా అని చంకలు గుద్దుకోవడం, కమ్మాలను గెలిపించామా అని చంకలు గుద్దుకోవడం, ఆ విధంగా మనం పండుగ చేసుకోవడం కాదు. మనం ఎప్పుడు గెలుస్తాము, మనం ఎప్పుడు గెలిచేది, ఎప్పుడు అతను గెలిపిద్దామా ఇతను గెలిపిద్దామా అని వాళ్ళ కింద బానిసలుగా బ్రతకటమేనా? ఆ బానిస సంఖ్యలు తెంచుకుని విముక్తి చెందాలనే ఆలోచన మనకు లేదా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ పేదలందరినీ కూడా నేనేం కోరుతానంటే బానిస సంఖ్యలు తెంచుకుని మనం అధికారంలో అడుగు పెట్టాలన్న ఆలోచన చేయండి. అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఆ పెత్తందారుల పార్టీలు వదిలేసి మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి రండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.